హాయ్ అన్న, ఎట్లా అనిపిస్తుంది బ్రో? ఏమైంది పుష్ప 2 దద్దరిల్లిపోయింది అన్న. ఇంకొక 2-3 రోజుల్లో తెలంగాణ, ఆంధ్ర మొత్తం ఇండియానే షేక్ అయ్యే రోజులు ఇంకొక 2-3 రోజుల్లో షేక్ అవుతుంది. ఒక సినీ ప్రపంచం అనేది, అంటే ఒక సినిమా నుండి కూడా ఇంత ఎఫెక్ట్ వేరే కంట్రీల మీద చూపించచ్చా అనేది ఒక అల్లు అర్జున్ క్రియేట్ చేసి చూపిస్తాడు. ఒకప్పుడు ప్రభాస్ బాహుబలితో రాజమౌళి కాంబినేషన్లో నచ్చింది. వితౌట్ రాజమౌళి పెద్ద సినిమాలు కష్టం అనే టైంలో అల్లు అర్జున్ గారు ఆయన క్రేజ్ వల్ల, అంటే ఇక్కడ కొంతమంది డైరెక్టర్ క్రేజ్ ఉంటుంది, హీరో క్రేజ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కువ హీరో క్రేజ్ కాబట్టి సో ఇదైతే ఖచ్చితంగా అంచనాలు మించి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంత ఆ లెవెల్లో సీన్స్ అయితే ఉంటాయి. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని పెట్టారు. అది ఎట్లా అనిపిస్తుంది బ్రో? అంటే ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టే వైల్డ్ ఫైర్ అని ఉంటారు. ఎందుకంటే డైలాగ్స్ కానీ నేషనల్ ఇంటర్నేషనల్ అని ఎవడైనా అనొచ్చు. ఈ చిన్న హీరో సంపూర్ణేష్ బాబు కూడా అనొచ్చు. కానీ ఇంటర్నేషనల్ అన్నాడు అంటే ఆ డైలాగ్కి తగ్గగా దాంట్లో కంటెంట్ ఉంటేనే అంటారు. అంత డేర్ కానీ అంత కెపాసిటీ కానీ అన్ని ప్రాంతాల్లో ఆ లాంచ్లు కానీ చేయడం అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఆ సినిమాలో అంత దమ్ముందని. సో ఖచ్చితంగా అంటే కంపేర్ టు పుష్ప 1 దాంట్లో దమ్ము లేకపోయినా అంత ఫేమస్ అయింది. చూసుకోవచ్చు, రీసెంట్గానే ఏబీ డివిలియర్స్ వార్నర్ కొట్టుకుంటారు. నేను ముందు ప్రచారం చేస్తాను. సో ఖచ్చితంగా కొంతమంది నేను ఆపుతా అంటారు. ఆ ప్రవాహానికే కొట్టకపోతారు అని నేను అనుకుంటున్నా. ఎప్పుడైతే కనీసం ఫస్ట్ రోజు టికెట్లు కూడా దొరకట్లే. ఒక్కొక్క టికెట్ 3,000 పెట్టిండ్రు, 2,000 పెట్టిండ్రు, 1,500 పెట్టినా కూడా 1 మిలియన్ అంటే 10 లక్షల టికెట్లు ఇప్పటి వరకు ఉన్న మూవీస్లో ఫస్ట్గా అమ్ముడుపోయిన టికెట్లు. సో పుష్ప 2ని ఎవరు ఆపలేరు. టికెట్ రేట్ అట్లా పెంచడం కరెక్ట్ అంటారా? కరెక్టే అన్న. నేను బలవంతంగా కొట్టి మరీ చూడు అనట్లే కదా. నీ ఇంట్లో కరెంటు బిల్లు తీసుకున్నట్టు డైరెక్ట్గా బిల్లు ఇచ్చి చచ్చినట్టు కట్టు అన్నాడు. నీ ఇష్టం, చూస్తే చూడు లేకపోతే లేదు. పెంచితే చూడు, చూడకపో ఫోన్లో వస్తుంది, తర్వాత ఐబొమ్మలో వస్తుంది, అప్పుడు చూసుకో. అది నేను బలవంతంగా చూడమన్నాడు. కానీ మరీ అంత పెంచడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఓకే. అయితే పుష్ప 2 మొత్తానికి ఒకవేళ ఫ్లాప్ అయితే ఎట్లా? పుష్ప 1 ఇంత హిట్ కొట్టి ఒకవేళ పుష్ప 2ని ఫ్లాప్ కాదు. అది పుష్ప 1 అంత తక్కువ ఉన్నా కూడా దాన్నే ఫ్లాప్ చేయలేదు. సో పుష్ప వాటి ఫ్లాప్లు ఉండవన్న. ఇండస్ట్రీ హిట్, సూపర్ హిట్, ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది, ఆ కంట్రీలో ఎన్ని కోట్లు వస్తాయి, ఈ కంట్రీలో ఎన్ని కోట్లు వస్తాయని మాట్లాడదు. కానీ ఫ్లాప్ అయితే హిట్ అయితే అనే టైపు సినిమా కాదు అది. ఫ్లాప్ అయ్యే సినిమానే ఫ్లాప్ అనేది ఉండదు. దాంట్లో ఫ్లాప్ అనేది ఉండదు. నువ్వు ఫ్లాప్ అని నెల రోజుల తర్వాత అన్నా కూడా నీకు సినిమా గురించి తెలియదు అని అర్థం చేసుకుంటాం. కానీ సినిమాలో అయితే ఫ్లాప్ అనేది ఉండదు. ఇక అది ఎప్పుడే అంటే చూసుకోవాలి మనం. ఇండియాని షేక్ చేస్తుందా, మొత్తం కంట్రీని షేక్ చేస్తుందా, లేకపోతే తెలంగాణ ఆంధ్రానే షేక్ చేస్తుందా, ఇట్లా చూసుకోవాలి. కానీ మనం సినిమా హిట్టా ఫ్లాప్ అనేది చూసుకోవద్దు. ఓకే అన్న, మొత్తానికి పుష్ప సూపర్ హిట్ అంటావు. అసలు నో డౌట్ అన్న, దాంట్లో నో డౌట్. అల్లు అర్జున్ కాలు పడ్డదంటే సినిమా హిట్, డబల్ హిట్. 5 years కష్టం అది. ఎందుకంటే అది ఒక చిన్న సినిమా కాదు, మనందరికీ తెలుసు. డైరెక్టర్ గారు కూడా పెద్ద తోపు డైరెక్టర్ అని, సుకుమార్ గారు దంచి వదిలిపెడతారని చూసుకోవచ్చు. కనుక అది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.